తీవ్రంగా అపోజ్ చేస్తూ ఉన్నారు, అడ్డుకుంటూ ఉన్నారు కూడా. సో కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు, విష ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎడిటింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఎంపీ మల్లు రవి అయితే ఉత్తరాది విద్యార్థులు ఎక్కువగా ఈ నిరసనల్లో పాల్గొంటూ ఉన్నారు అని కూడా కమెంట్ చేశారు. ఒకసారి బయట ప్లేసండి. వచ్చిన భూమిని ఎవరికైనా వస్తే వెంటనే దాని పొజిషన్ తీసుకోరు కాబట్టి పొజిషన్ తీసుకుంటుంటే అక్కడేదో అన్యాయం జరిగిపోతుందని, లేకపోతే దీని మీద ఇచ్చినటువంటి సోషల్ మీడియా వాళ్ళంతా గుజరాత్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు, హెచ్సిసిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూడలేక పెద్ద ఎత్తున వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఆ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. చాలా మంది సెలబ్రిటీలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ప్రతిపక్షాలు యాజ్ యూజువల్ వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ విద్యార్థుల్లో కూడా ఉత్తరాది దక్షిణాది అంటూ మల్లు రవి మాట్లాడుతున్నారు. సార్, వాస్తవం ఏదైనా ఉండొచ్చు అంటే? ఫస్ట్ అసలు ఇది ఎస్సీ భూములు అని మీరు మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఎస్సీ భూములు కావాలి. అది ఆల్రెడీ ఎస్సీకు మేము కంపెన్సేషన్గా వేరే చోట ల్యాండ్ ఇచ్చామని. అందువల్ల నేను గతంలో కూడా చెప్పాను, ఇష్యూ అనేది ఎవరు ఓనర్ అన్నది ఇష్యూ కాదు. ఇష్యూ అనేది కంచె గచ్చిబౌలి భూములు. అది ఎస్సీ భూములా రాష్ట్ర ప్రభుత్వ భూములా అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు ఎందుకంటే ఎస్సీ భూములు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమ్మటానికి వీలే లేదు, అమ్మరాదు కూడా. యజమాని ఇంకో ఒకరు ఉంటే ఒకరు ఎట్లా అమ్ముతారు? సో దట్ నేను డే 1లో కూడా మొదటి రోజు ఈ విశ్లేషణలో కూడా చెప్పాను, ఇవి ఎస్సీ భూములు అయితే సమస్య లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అమ్ముతుంది, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం ఎట్లా చేసుకుంటుంది? ఇప్పుడు వేరే అది ఎస్సీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో వస్తుంది కదా. అందువల్ల ఇష్యూ ఈజ్ నాట్ ద ఓనర్షిప్ ద ల్యాండ్. దాన్ని రాంగ్గా పోజ్ చేయకూడదు. ఇష్యూ ఏంటి, కంచె గచ్చిబౌలిలో ఉన్నటువంటి భూములను ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ల్యాండ్ ఎవరు ఓనర్ అని చర్చలకు రాలే. ప్రభుత్వ భూమా ఎస్సీ భూమా అని కాదు చర్చ. చర్చలు ఏంటంటే బయోడైవర్సిటీ, చెట్లు, జీవ వైవిధ్యము ఉన్నటువంటి ప్రాంతాన్ని, హైదరాబాద్ లంగ్ స్పేస్గా ఉన్న ప్రాంతాన్ని మీరు చదును చేసి అమ్మేస్తారా లేదా కాంక్రీట్గా మారుస్తారా అనేది ఇష్యూ. ఈ ఇష్యూ పైన ఉత్తర దక్షిణ ఎక్కడ సమస్యలు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ రకమైన స్టేట్మెంట్లు ఇతరులకు ఆయుధాలు కూడా, కాంగ్రెస్ను వ్యతిరేకించే వరకు ఆయుధాలు అయిపోతున్నాయి. ఇప్పుడు టైమ్స్ నౌ ఛానల్ బీజేపీ అనుకూల ఛానల్, ఇతర బీజేపీ అనుకూల ఛానళ్ళు నిన్న దీన్ని నేషనల్ ఇష్యూ చేశాయి. సో మల్లు రవి పార్లమెంట్ సభ్యుడు కూడా దానివల్ల దాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులతోనే మల్లు రవిని కౌంటర్ ఇప్పించాను. నేను టైమ్స్లో చూశాను. ఉదిత్ రాజ్ అని కాంగ్రెస్ ఎంపీతోనే మీరు చెప్పండి ఇది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు? రాహుల్ గాంధీ ఉత్తరాదికి చెందిన ఎంపీ కదా, ప్రియాంక గాంధీ ఏమంటుంది అని కాంగ్రెస్ పార్టీని నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున బదనాం చేసడానికి ఇలా బీజేపీ అనుకూల మీడియాకు అవకాశం వచ్చింది. సో అందువల్ల మల్లు రవి లాంటి వాళ్ళైనా ఎవరి కాంగ్రెస్ నాయకులైనా స్టేట్మెంట్లు ఇచ్చే ముందు అదొక జాతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ అయితే బీఆర్ఎస్ అయితే ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దాడితే నా రాజకీయ ప్రయోజనాలు లేవు కనుక. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి దేశమంతటా కనుక. దీన్ని నార్త్ సౌత్గా కనుక ప్రొజెక్ట్ అయితే, యాంటీ నార్త్ ఇండియన్ అనే ప్రాజెక్ట్ అయితే, ఇప్పుడు మీకు డీలిమిటేషను ఈ ఇష్యూస్ ఏమో సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది అన్న ఇష్యూ. అది నార్త్ ఇండియాకు వ్యతిరేక ఇష్యూ కాదు అది. కానీ ఇలా నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ క్రియేట్ చేస్తున్నారు, తెలంగాణ అభివృద్ధిని ఓరలేక అని ఉత్తరాది దక్షిణాది అని ఈ రకమైన అంశాలపైన సెంటిమెంట్ తెస్తే అది బీజేపీకి మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది నార్త్ ఇండియాలో. ఇప్పుడు అందుకే మల్లు రవి స్టేట్మెంట్ ఉపయోగించుకొని కాంగ్రెస్ను నార్త్ ఇండియాలో కార్నర్ చేసే పని బీజేపీ అనుకూల టాప్ ఛానల్స్ చేస్తున్నాయి. టైమ్స్ నౌలో దాదాపు 10 నిమిషాలు మాట్లాడించారు బీఆర్ఎస్ రావుల శ్రీధర్ రెడ్డితోని, అలాగే మీకు బీజేపీ నాయకంతో, కాంగ్రెస్ ఉత్తరాది ఎంపీతోని. ఇక మామూలు బ్యాటింగ్ కాదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చే ముందు తాము జాతీయ పార్టీ, తమకు ఉత్తరాదిలో దక్షిణాదిలో కూడా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయన్న కాన్షియస్నెస్ ఉండాలి. మల్లు రవి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, చాలా సౌమ్యుడు కూడా. ఆయన ఏదో ఇట్లా అర్థరహితంగా కామెంట్ చేసే వ్యక్తే కాదు. కానీ ఆ స్టేట్మెంట్ కాస్త తమ పార్టీకే నష్టంగా మారుతుంది అన్న కాన్షియస్నెస్ లేకపోతే ఇలాగే జరుగుతుంది. రెండవది రియాలిటీ కూడా కాదు.
సో ప్రొఫెసర్ రాధాగోపాల్ కూడా వ్యతిరేకించాడు, ఆయన నార్త్ ఇండియనా. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇది కరెక్ట్ కాదు అన్నాడు, భూములు అమ్మడం తప్పని డే 1 నుంచి చెప్తున్నాను. సో మరి ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ నార్త్ ఇండియనా, నేనేమైనా బీజేపీ, రాఘగోపాల్ బీజేపీ. సో అందువల్ల బీజేపీ వాళ్ళే కాదు దీన్ని వ్యతిరేకించింది, కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. ఎస్సీయూలో వామపక్ష విద్యార్థి సంఘాలే అధికారంలో ఉన్నది, స్టూడెంట్స్ యూనియన్లో గెలిచింది వామపక్ష విద్యార్థి సంఘాలు. సో ఇందులో వామపక్షాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇందులో రాజకీయాలు ఒక్క బీజేపీ లేదు, ఒక్క బీఆర్ఎస్ లేదు. సో కాంగ్రెస్ పార్టీకి దేశంలోనూ రాష్ట్రంలోనూ మిత్రపక్షాలుగా ఉన్న వామపక్షాలు కూడా ఉన్నాయి కదా. సో ఇందులో ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారు. ఇప్పుడు మీకు బట్టి విక్రమార్క బృందంతో కలిసిన వాళ్ళలో వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని కూడా కలిశారు. ఈ డెలిగేషన్లు ఉన్న వాళ్ళు చాలామంది రాహుల్ గాంధీని కూడా కలిసి అప్పుడు రిప్రజెంట్ కూడా చేశారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వీళ్ళే వ్యతిరేకులు కారు. అందరూ కాంగ్రెస్ పార్టీని ఏదో బదనాం చేయడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తిట్టడానికి బీజేపీకి ఉపయోగపడే వాళ్ళేం కారు కదా ఇప్పుడు ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా. సో అందువల్ల ఈ కన్సర్న్, అందుకే కాంగ్రెస్ పార్టీ రీతింగ్ కూడా చేస్తుంది. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటుందని అంటున్నారు. మీనాక్షి నటరాజన్ కూడా చర్చించారు దీనిపైన. దీన్ని ఇకో పార్క్గా, మొత్తం ఇకో కన్జర్వేషన్ జోన్గా ఈ 400 ఎకరాలే కాదు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కున్న 2300 ఎకరాలే కూడా ఇకో కన్జర్వేటివ్ జోన్గా మారుస్తాము అనేది ఆలోచిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ రీథింక్ చేస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ దీనిపైన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చూస్తున్నప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్స్ అనవసరం కదా. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ పట్ల మన వ్యతిరేకత క్రియేట్ చేయకూడదు. హైదరాబాద్కు ఉన్న గొప్పతనమే కాస్మోపాలిటన్ కల్చర్. నార్త్ ఈస్టర్న్ ఇండియా నుంచి కూడా బోర్డు మన స్టూడెంట్స్ ఉంటారు. నాగాలాండ్ నుంచి నేను ఒకసారి వెళ్ళినప్పుడు 100 స్టూడెంట్స్ పైన ఉంటుంది. సో ఇట్స్ ఎ సెంట్రల్ యూనివర్సిటీ, అన్ని ప్రాంతాల పిల్లలు వస్తారు. అందువల్ల అలాంటి యూనివర్సిటీలో నార్త్ ఇండియన్ పిల్లల పట్ల వ్యతిరేకతను మన తెలుగు విద్యార్థులు సృష్టించడం కూడా మంచిది కాదు. అది రాంగ్ నోషన్కి వెళ్తుంది, హైదరాబాద్కు ఉండే కాస్మోపాలిటన్ క్యారెక్టర్ కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం, వాస్తవం కూడా కాదు కదా. ఇక బండి సంజయ్ రేవంత్ రెడ్డిని అంటూ ఉన్నారు సార్, ఆయన రబ్బర్ స్టాంప్ సీఎం అని చెప్పి. సో ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటుంది, మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి అనేది ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలి కదా. ఏఐసీసీకి పెత్తనం ఏంటి అనేది ఆయన ప్రశ్న. దాంతోపాటు